బీఆర్ఎస్ పై సంచలన కామెంట్స్ చేశారు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. త్వరలోనే బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనమవుతుందని, అప్పుడు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖాళీ అవుతుందన్నారు. గల్లీ పార్టీ బీఆర్ఎస్ కు ఢిల్లీలో ఏం పనిని ప్రశ్నించారు. బీఆర్ఎస్ బీజేపీ దోస్తీ కోసమే బీఆర్ఎస్ నాయకులు ఢిల్లీ బాట పట్టారని విమర్శించారు ఐలయ్య. ఈ రాష్ట్రంలో ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ ప్రజాపాలన చూసి ఓర్వలేక అధికారం పోయిందని అక్కస్తోటి ఇంకా కూడా జీర్ణించుకోలేక గల్లీలో ముఖం చెల్లక ఢిల్లీకి పోయి మాట్లాడుతున్నారు. మాజీ మంత్రులు హరీష్ రావు గారు, కేటీఆర్, సురేష్ రెడ్డి గారు. మీకు ఢిల్లీలో ఏం పని? తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఒక్క సీటు కూడా ఢిల్లీ పంపకుండా ఇక్కడ మీరు గల్లీలో పండుకోమంటే కవితతానికి పోయినప్పుడల్లా ఢిల్లీకి పోయి ఈ ప్రభుత్వం ఎట్లా చేస్తుంది, ఈ ప్రభుత్వం అట్లా చేస్తుందని చెప్తున్నారు. ఇవాళ మీకు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు. తెలంగాణలో 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు మీ కోట్లేసి పరిపాలన చేయమంటే మీ ఇష్టారాజ్యంగా ఒక గడిల పాలన చేసిరనే కదా. మీ గడిల పాలన బద్దలు కొట్టి ప్రజాపాలన రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రజలకు అందిస్తున్నటువంటి హామీలు అమలు చేస్తున్న తీరు కానీ మీకు అర్థమైతలేదా? ఇవాళ వాళ్ళ మాజీ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీలు మాట్లాడుతున్నారు. మొన్న వినోద్ మాట్లాడిండు, నిన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతున్నారు. మేము